హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉంది? అదొక చెత్త బిగ్ బాస్ పనికిమాలినది. ఆ! ఎందు గురించి పెట్టిర్రో అది అర్థమైతలేదు. ఎందుకని? ఎందుకు రాష్ట్రానికి ఉపయోగం ఏముంది? మంచి పనులు చేయండంటే అది బిగ్ బాస్ పెట్టి ప్రజలకి గిట బుద్ధి లేదు నా కొడుకులకి. చూసేటోళ్ళకి బుద్ధి లేదు ముందు. ఏ ఉపయోగం ఏముందండి దానివల్ల? అది పెట్టి వీళ్ళు చూడడం జనాలకి బుద్ధి ఉందో లేదో తెలవదు. వాళ్ళు పెట్టిర్రంటే వీళ్ళు చూస్తారా జనాలు? నాకు అర్థం కాదు. అది బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎంటర్‌టైన్ ఉపయోగం. చేస్తుందమ్మా. ఇక్కడ ఎన్నో రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు, ఆస్తులు కూడేసుకొని రేప్ కేసులు, చిన్న పిల్లలు ఇట్లాంటివి జరుగుతుంటే మీరు 'బిగ్ బాస్' ఎంటర్‌టైన్‌మెంట్ ఎవనికి కావాలి ఎంటర్‌టైన్‌మెంట్? చెత్త 'బిగ్ బాస్‌ని' తెచ్చిపెట్టిండు పనికిమాలినది అది. అదొక అంటే 'బిగ్ ఫేమ్ బాస్' లేని వాళ్ళని మళ్ళీ మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఫేమ్ తెప్పిస్తున్నారు. ఏంటిదమ్మా? ఏంటి ఉపయోగం ఏముంది దానికి? దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పు? అంటే ఈ చూసేటోళ్ళకి బుద్ధి లేదు ముందు. ఓన్లీ తెలుగులోనే కాదు కదా! మనకి పాన్ ఇండియన్ లెవెల్‌లో బిగ్ బాస్‌లు నడుస్తున్నాయి. ఏ లెవెల్‌లో అయినా గాని అదొకటి పనికిమాలినది 'బిగ్ బాస్' అంటే చెత్తది, వేస్టు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. రాష్ట్రానికి గాని, దేశాలకు గాని, ప్రపంచానికి గాని. ఉపయోగంలా తెచ్చి ఈడ పెట్టిండ్రు. చూసేటోళ్ళకి బుద్ధి లేదు నిజంగా చెప్తున్నా. వాళ్ళెందుకు చూస్తారు? వాళ్ళు పెడతారు 100 రకాలు పెడతారు వాళ్ళు. మీకు చూసేటోళ్ళకి బుద్ధి ఉండాలిరా నాయనా! మీరు చూడకండి ఫస్ట్ వాళ్ళేం పెట్టరు. అది చెప్తాం పాన్ ఇండియా దేశానికి ఏమి ఉపయోగం అది దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు కదా! మళ్ళెందుకు పెట్టిర్రు పనికిమాలినది? అంటే బిగ్ బాస్ వద్దు తీసేయాలంటారా? బ్యాన్ జేయాలి. తీసేది గాదు. అసలు ఉండొద్దది. ఎందుకు దానివల్ల ఉపయోగం ఏముందని? థాంక్ యూ.